నేను మహర్షి నిమ్మల. ఇది నా వీడియో డైరీ. ఈ వీకెండ్ ఏం చేయాలని ఆలోచిస్తుండగా డియూ అనిపించిందే తడు ట్రైన్ ఎక్కి డియూ వచ్చేసా. వచ్చి రాగానే బీచ్కి త్వరగా వెళ్ళాలని రూమ్లో లగేజ్ బ్యాగ్ పెట్టి సముద్రం దగ్గరికి వచ్చేసా. బీచ్లో ఇలా కూర్చొని అలా సముద్రం వైపు చూస్తుంటే చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. నాకు ఇలా కూర్చోవడం, ఇలా కూర్చొని అలా బీచ్ వైపు చూడడం అండ్ సముద్రం వైపు చూడడం నాకు చాలా చాలా ఇష్టం. సూర్యుడిని నెత్తి మీద పెట్టుకొని సముద్రం ఒక చేపలా మారి భూమిపై తిరుగుతూ ఉందని చెప్పేసి ఒక కవి చెప్పాడు. అది నిజమే. ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ని చూస్తే మీకు అలాగే అనిపిస్తుంది. నాకు తెలిసి భూమిపై ఉన్న ఒక అద్భుతమైన ప్లేసెస్లో సముద్రం మొదటి ప్లేస్లో ఉంటుంది. లుక్ ఎట్ ద సీ. డియూ ఫోర్ట్. ఈ కోటను పోర్చుగీస్ వారు కట్టారు. ఈ డయ్యూ చూడడానికి వచ్చేవారు సముద్రం, బీచ్లు తర్వాత ఈ కోటను చూడడానికి వస్తారు. సరదాగా చెప్పాలంటే గుజరాత్ నుంచి ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. ఎందుకంటే ఇక్కడ లిక్కర్ అంటే మందు దొరుకుతుంది. ఇక్కడ తాగేసి నెక్స్ట్ రోజు మళ్ళీ గుజరాత్కి వెళ్ళిపోతారు. పైగా ఇది గుజరాత్కి పక్కన ఉన్న ప్లేస్. వాట్ ఆర్ బ్యూటిఫుల్ ప్లేస్. అది ప్రిజన్ అంట. సో అది ఇంకా వర్కింగ్లో లేదు. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ ప్రిజన్ కూడా చాలా బాగుంది. సూపర్. మీరు అన్నారు కదా, ఇక్కడ కెనాల్ కూడా ఉంది. సూపర్. చూడు, అదేదో బాంబు పేరుద్దాం. మనం పోర్చుగీస్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, ఇప్పుడు మనం ఇండియన్ యూజ్ చేస్తారు. ఇక్కడ యూజ్ అవుద్దా? యూజ్ అవుద్ది అనుకుంటా. ఇక్కడ పెట్టారు కదా. ఇక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్న ప్రిజన్ నుంచి ఎవరైనా నేరస్తులు తప్పించుకుని వెళ్తే మాత్రం ఇక్కడ నుండి ఫిరంగులతో పేల్చి చంపుతారు. ఇంకా దాడుల నుంచి రక్షించుకోవడానికి వాడతారు. చూసారా ఈ బైక్? నేను ఇక్కడ చూసిన స్పెషల్ బైకుల్లో ఇదో బైక్ ఒకటి. ఇది ఆల్రౌండర్ బైక్ అనమాట. ప్యాసింజర్స్ని, గూడ్స్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎక్కడ ఎలా ఎక్కుతారు? ఈ డియూ కోటలో కానీ ఆ కింద సముద్రాన్ని ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ సముద్రం అందం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తరిగేది ఉండదు. చాలా చాలా అందంగా ఉంది. చాలా బ్యూటిఫుల్. ఐఎన్ఎస్ కుర్కి ఇండియన్ నేవీకి చెందిన ఫ్రిగేట్. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్ సబ్మెరీన్ పేల్చిన 3 టార్పిడోలకు బలైపోయింది. ఈ ఐఎన్ఎస్ కుర్కి 18 మంది ఆఫీసర్స్, 176 మంది స్టాఫ్తో డయ్యూకి 40 నాటికల్ మైల్ దూరంలో మునిగిపోయింది. దానికి గుర్తుగా ఈ మెమోరియల్ పెట్టారు.
ఓ అందమైన ద్వీపంలో తిరుగుతూ ఇక్కడున్న ప్రకృతి అందాలను, సముద్రపు అందాలను చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ హ్యాపీ ఫీలింగ్తో ఈ వీడియోని ఇలా అందంగా ఎండ్ చేస్తూ ఉన్నా.